హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈ రోజు అయితే ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ వీడియో చూసేద్దాము. సో దానికోసం నేను ఇక్కడ నా ఓల్డ్ బ్లౌజ్ పీస్ చిన్నది మిగిలిపోతే దాన్ని తీసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ 4 మీటర్స్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మనకి కట్ పీసెస్లో ఉంటాయి కదా అలా. అండ్ 2.5 మీటర్స్ వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే దీనికోసం మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. దానికోసం ఇక్కడ నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. సో నాకైతే 2 మీటర్స్ మోర్ దెన్ ఎనఫ్, ఎందుకంటే నేను యాంకిల్ లెంత్ వరకు తీసుకుంటున్నాను కాబట్టి 2 మీటర్స్ సరిపోతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్ నుంచి ఇలా సమోసా ఫోల్డ్ లాగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, సో ఏదైతే అటు సైడ్ వచ్చిందో దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. సో దట్ అది ఇలా సమోసా ఫోల్డ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ కార్నర్ నుంచి, అంటే ఓపెన్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి హిప్ రౌండ్. మీ హిప్ రౌండ్ ఎంతైతే అంత దాన్ని డివైడ్ బై 4 + 2 మార్జిన్కి అంట. ఇక నా హిప్ రౌండ్ 28 డివైడ్ బై 4 అంటే 7 + 2 మార్జిన్కి. సో ఇప్పుడు నేను ఇలా 8.5 మార్క్ చేసుకొని దాని కిందన జస్ట్ ఇలా కర్వ్లా ఇచ్చేసి అనమాట. సో దట్ అది మొత్తం మెజర్ చేస్తే 9 వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి మనకి లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసేయాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, నేను దాన్ని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అక్కడి నుంచి యాడ్ చేసుకుంటాను. సో చూసారా, ఇక్కడ పక్కన రైట్ సైడ్లో మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది, దాన్ని నేను ఇక్కడ జాయిన్ చేస్తాను. సో చూసారా, ఇలా దాన్ని పైన పెట్టేసుకొని, సో కింద దాని షాడోలో కనిపిస్తుంది కదా, సో దానిపైన నుంచి నేను కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, సో ఇక్కడ నేను ఆ ఎక్స్ట్రా పీసెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు జాయిన్ చేసుకుంటాను. సో ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 4 ఫోల్డ్ చేసుకొని క్లోజ్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ అన్నది క్లోజ్డ్ సైడ్ నుంచే మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 14 ఇంచెస్ మోర్ దెన్ ఇనఫ్ అండి, ఎందుకంటే ఎప్పుడైనా ఇలా లాంగ్ ఫ్రాక్స్కి, అనార్కలి ఫ్రాక్స్కి మనం యోక్ పార్ట్ ఎక్కువ పెట్టేసినా అది ఏదో హాఫ్ అండ్ హాఫ్ పార్టీషన్ చేసినట్టు ఉంటుంది. సో బిలో బర్స్ట్ లైన్ పెట్టినట్టుంటే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 అండ్ షోల్డర్ కూడా 6 తీసుకున్నాను. ఎప్పుడైనా షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకుంటాము. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా ఇచ్చేసాను నేను. ఇక్కడ వచ్చేసి మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే అంత డివైడెడ్ బై 4 చేసుకొని +2 మార్జిన్ చేసుకొని, ఇక్కడ నాది 32 డివైడెడ్ బై 4 అంటే 8 +2 మార్జిన్కి పెట్టుకున్నాను నేను. సేమ్ హిప్ రౌండ్ కూడా అంతే, 28 డివైడెడ్ బై 4 అంటే 7 +2 మార్జిన్కి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ నేను సెపరేట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నెక్ విత్ వచ్చేసి నేను 2.75 తీసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 5 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను, సారీ. సో ఇక్కడ నేను స్క్వేర్ షేప్ వేద్దాం అనుకున్నాను. సో ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. నెక్ విత్ వచ్చేసి 2.75. సో అది స్టిచ్ చేసుకున్నాక మనకి అరౌండ్ 3 వరకు వస్తుంది. లేదు మీకు నెక్ విత్ ఎక్కువ వద్దు అనుకుంటే 2.5 సరిపోతుంది. సో ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేశాను. నేను యోక్ పార్ట్ ఓన్లీ లైనింగే కట్ చేశాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను బాటమ్ పార్ట్ కట్ చేసాక అందులో నుంచి నేను యోక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ తీస్తాను. సో ఇక్కడ నేను మనం లైనింగ్ ఇందాక 2 ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను 4 ఫోల్డ్ చేసుకున్నాను. 4 ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా సమోసా ఫోల్డ్లో చేస్తాను. సో దట్ అది 8 ఫోల్డ్స్ అయింది. చూసారా, ఇలా సమోసా ఫోల్డ్ చేసుకోగానే అక్కడ ఓపెన్ సైడ్ నుంచి మనకి 8 ఫోల్డ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఆల్రెడీ మన లైనింగ్ 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి దాన్ని ఇలా క్లోజ్ చేస్తే 8 ఫోల్డ్స్ అయిపోతాయి. సో 8 ఫోల్డ్స్ అయిపోయాక దాన్ని సేమ్ అలా మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. సో అక్కడి నుంచి మీకు లెంత్ ఎంత కావాలో అంత మెజర్ చేసుకొని మార్క్ చేసుకోండి. సో ఇలా 8 ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ సర్కిల్ అంబ్రిల్లా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నాక మీకు ఒకసారి మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పుడు మొత్తం గేరా ఎంత ఎక్కువ వచ్చిందో కనిపిస్తుంది మీకు. సో ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా మొత్తం ఎంత గేరా వచ్చిందో. ఫుల్ సర్క్యులర్ అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట ఇది.
సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా అయిపోయింది. సో బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాక మనకి మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ నుంచి నేను యోక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇలా 4 ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద ప్లేస్ చేసుకొని దానికి తగ్గట్టు సేమ్ మెజర్మెంట్తో నేను కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను నెక్ కట్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఆర్మ్ హోల్ అండ్ మొత్తం మిగతా పార్ట్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసాక ఇప్పుడు మనం నెక్ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కిందని పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ దానిపైన ప్లేస్ చేశాను. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు అటు ఇటు జరగకుండా పిన్స్తో సెక్యూర్ చేస్తున్నాను. ఈ పిన్స్ అయితే బిగినర్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మనకి క్లాత్ అన్నది అటు ఇటు జరిగిపోతుంటుంది. ఆల్రెడీ బాగా వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, బట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ పిన్స్ కన్ఫామ్గా కావాలి. సో దట్ మీకు యూజ్ అవుద్ది అనమాట. క్రేప్ క్లాత్స్కి ఇంకా సాటిన్ వీటిలో అట్లయితే అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి అది పెడితే మీకు జరగకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో నేను నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్నాను. ఈ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. సో దట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈ సైడ్స్ ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇలా ఎక్స్ట్రా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకొని టర్న్ చేసేస్తే మనకి నెక్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను నెక్కి ఇలా బార్డర్లో అటాచ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఏదైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నానో దాన్ని ఆల్రెడీ ఇలా కుట్టేసి ఉంచుకున్నాను. దాన్ని ఇలా ప్లేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి మనం ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా దాని మీద పెడుతూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ ఇచ్చాం కదా, ఆ స్క్వేర్ షేప్ కార్నర్లో జస్ట్ ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నేను ఈ బార్డర్ పైన కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక సో అక్కడి నుంచి ఇలా టర్న్ చేసి మనం ఇలా స్క్వేర్ తిప్పుతున్నప్పుడు ఇక్కడ చూడాల్సారా, ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనకి ఇలా ఒక కుచ్చులా ఫామ్ అయింది. సో అక్కడ ఆ కుచ్చులా ఫామ్ అయిన దగ్గర కూడా నేను ఒక మార్క్ చేసుకున్నాను. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నేను లోపలికి తోసేస్తున్నాను అనమాట. ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియో స్లో చేసి చూడండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి నెట్టేసి మళ్ళీ ఇలా టర్న్ చేసినప్పుడు దానిపైనుంచి స్టిచ్ వేసేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలా మీరు ఒక స్కేల్ హెల్ప్ తీసుకొని క్రాస్గా డ్రా చేసేసుకొని ఇలా మళ్ళీ ప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక కుచ్చులా ఫామ్ అవుద్ది. ఆ కుచ్చుని మీరు లోపలికి తోసేయాలన్నమాట. సో చూసారా, ఇలా లోపలికి పెట్టేస్తే మీకు అక్కడ ఇలా క్రాస్గా ఒక షేప్ ఫామ్ అవుతుంది. సో దానిపైనుంచి స్టిచ్ వేసేయడమే మనం. చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి వీడియో స్లో చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం. దానిపైనే మనం ఈ బార్డర్ పట్టి ఏదైతే ఉందో అది ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సో సేమ్ అటు సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసినప్పుడు కూడా మీరు సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేయండి. ఇక్కడ పింక్ కాబట్టి పింక్ యూస్ చేస్తున్నాను నేను. పొరపాటున క్రీమ్ కలర్ యూస్ చేయకుండా చూడడానికి బాగా కనిపించదు. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో వాటికి కూడా స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను 2 డోరీస్ పెడదాం అనుకున్నాను, 2 డోరీస్ పెడదాం అనుకున్నాను. సో దానికి నేను ఇలా మార్క్ చేసుకున్నాను. పైనుంచి 2 ఇంచెస్, అక్కడి నుంచి ఇంకొక 2 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఇన్విజిబుల్ డోరీ కాబట్టి సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేశాను కదా, సో ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ నేను డోరీస్ ప్లేస్ చేశాను. సో డోరీస్ కూడా చూసారా, ఇట్ సైడ్ ఆర్మ్ హోల్ సైడ్ ఉండేలా ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసి పిన్స్తో సెక్యూర్ చేసుకొని దానిపైన నేను స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. సో ఇలా స్టిచ్ వేసినప్పుడు ఆ డోరీ దగ్గరికి వచ్చేసరికి రఫ్ చేసుకోండి. సో దట్ మనకి టర్న్ చేసినప్పుడు కూడా అది అంత డెలికేట్గా ఉంటుంది. ఇలా గట్టిగా లాగిన వాష్ అది చేసినా సరే ఈజీగా ఊడిపోకుండా ఉంటుంది. లేదంటే ఇలా ఒక స్టిచ్ వేస్తే చాలా వరకు డోరీస్ ఊడిపోతూ తెగిపోతూ ఉంటాయి కదా. సో అలా మనం ఇలా రఫ్ చేసుకున్నట్టయితే ఈ డోరీస్ తెక్కకుండా సెక్యూర్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా చేసుకున్నాక సేమ్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని కట్స్ పెట్టేస్తాను నేను. ఈ కార్నర్స్లో కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా మొత్తం అంతా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు నెక్ షేప్ ఇలా టర్న్ చేసినప్పుడు నెక్ షేప్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో తిప్పేటప్పుడు కూడా మీకు అంత ఇబ్బంది అనిపించదు అనమాట. సో చూసారా, డోరీ అయితే ఎక్కడ మనం డోరీ అటాచ్ చేసాము అన్నదే తెలియలేదు, ఇన్విజిబుల్గా ఉంది కంప్లీట్గా. సో దానిపైన స్టిచ్ వేసాలి. సో దీనిపైన స్టిచ్ వేసినప్పుడు కూడా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ పైకి రాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసాక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ని అటాచ్ చేసేయడమే. చూసారా, సో నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అటాచ్ చేస్తాను. సో చూసారా, ఫ్రంట్ నెక్ కూడా షేప్ ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు బాటమ్ పార్ట్ మనం స్టిచ్ వేసుకుందాము. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఒక పీస్ జాయిన్ చేయాలి కదా, అది చూపిస్తున్నాను నేను. ఇలా రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో దట్ టర్న్ చేసినప్పుడు మనకు ఆ స్టిచ్ కనిపించదు. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకొని, సో ఇక్కడ మనకి ఈ హిప్ దగ్గర కూడా స్టిచ్ కనిపించకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. సో దానికోసం ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని ఇలా సపరేట్గా పెట్టేసుకొని ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద టాప్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని దాని కిందన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకోవాలి. ఒకసారి స్లో చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇది వచ్చేసి ఫ్రంట్ యోక్ పార్ట్, దాని కిందన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాను, దాని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. సో ఆ టాప్ యోక్ పార్ట్ అన్నది మధ్యలో ఉంది, చూసారు కదా. సో ఇప్పుడు మరీ క్లియర్గా కానీ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కిందని పెట్టాను, దానిపైన ఇక్కడ మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు లైనింగ్ కూడా కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉన్న వల్ల క్లియర్గా కనిపిస్తుంది. సో ఈజీగా అర్థమవుద్దని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. చూసుకున్నప్పుడు చూసుకోండి, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అని. ఇక్కడ సేమ్ కలర్ వల్ల నేను షైనీ పార్ట్ ఏదైతే ఉందో అది కిందన పెట్టాను, ఏదైతే డల్గా ఉందో దాన్ని ఇలా పైన ప్లేస్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఇక్కడ వెనకాతలు కూడా మనకి స్టిచ్ అనేది అస్సలు కనిపించదు, కంప్లీట్ ఇన్విజిబుల్గా ఉంటుంది. ఈ ట్రిక్ చిన్నపిల్లలకైతే ఇంకా బాగా అంటే యూజ్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఇలా పోగులుగా అనేది గుచ్చుకోకుండా ఇరిటేట్ చేయకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఇలా నేను 4 ఫోల్డ్ చేశాను. సో ఏదైతే ఓపెన్ సైడ్ ఉందో దానికి పైనుంచి నేను 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా హారిజెంటల్గా కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి క్లోజ్డ్ సైడ్కి ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసేసాను, చూస్తున్నారు కదా. సో హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాక మొత్తం అంతా హ్యాండ్ కట్ చేసుకున్నాను. సో ఇదే బేస్ చేసుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుంటాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 4 ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని కట్ చేసేస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ హ్యాండ్ అన్నది డిజైన్ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇక్కడ నేను ఒక బక్రం పీస్ చేసుకొని ఇలా 2 ఇంచెస్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా నేను ఆ కట్ అనేది పెద్దగా కావాలనుకుంటున్నాను, అందుకని ఇక్కడ పెద్ద కప్ తీసుకున్నాను. లేదు మీకు చిన్నగా కావాలంటే జస్ట్ ఒక 1 ఇంచ్ లైన్ గీసుకొని 1 ఇంచ్కే మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నేను 2 ఇంచ్ మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. ఈ లైన్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా మనకి ఈ బాటిల్ కప్ ఏదైతే ఉందో ఆ షేప్తో ఇలా షేప్ పెట్టేసుకొని దాని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీనిపైన నేను ఐరన్ చేసేస్తాను. సో ఐరన్ చేసుకోవడం ఏంటంటే కంప్లీట్ స్టిక్ అయి ఉంటుంది అనమాట. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిక్ చేసుకున్నాక దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దానికి ఆ రౌండ్స్ని నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ అయ్యేటప్పుడు ఆ టర్న్ అయ్యేటప్పుడు కొద్దిగా స్లోగా స్టిచ్ వేసుకుంటే ఆ షేప్ అనేది మనకి క్లియర్గా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసేసుకొని దాన్ని టర్న్ చేసేస్తున్నాను అనమాట. మీకు డీటెయిల్డ్గా హ్యాండ్ వీడియో ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంది. సో ఈ హ్యాండ్ ఎలా కట్ చేశాను, ఎలా స్టిచెస్ ఉన్నాయో ప్రాపర్గా ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ హ్యాండ్స్ అందరికీ తెలిసింది. సో ఇక్కడ ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని నేను హ్యాండ్ అంతా స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇలా చేసినప్పుడు మీరు జస్ట్ ఒక ఫోల్డ్ పెట్టుకొని ఆ మధ్యలోకి ఒక కట్ పెట్టుకోండి. సో దట్ మీకు కరెక్ట్గా మనకి షోల్డర్ పార్ట్ హ్యాండ్ మధ్యలో పార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. సో ఇలా నేను 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్ మార్క్ చేసేసుకొని మీ మెజర్మెంట్ ఎంతైతే అంత మార్క్ చేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. చూసారు కదా, మీరు మీ మెజర్మెంట్ ప్రకారం మీరు మార్క్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మన హిప్ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు వేరేగా స్టిచ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంది 2 మీటర్సే, మెయిన్ ఫ్యాబ్రిక్ మటుకు ఎక్కువ తీసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి, దాని తర్వాత దాని బయట నుంచి మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి, దాని తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు దానిపై నుంచి తీసి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేస్తాను అనమాట. చూసారు కదా వీడియోలో. ఇన్ కేస్ మీకు వీడియో అర్థం కాకపోతే ఒక్కసారి కొద్దిగా స్లో చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఇలా ఫోల్డ్ పెట్టి కూడా స్టిచ్ వేసేస్తాను. సో దట్ ఫినిషింగ్ బాగుంటుంది, ఆ దారపు పోగులు అవి కూడా కనిపించవు అని చెప్పేసి.
సో ఇలా రెండు సెపరేట్గా జాయిన్ చేసాక ఇలా మొత్తం అంతా ఫిట్టింగ్ చేసాక ఇలా ఉంది లుక్. ఇప్పుడు నేను డోరీస్కి లట్కన్ స్టిచ్ వేసుకుంటాను. సో దానికోసం ఇక్కడ నేను ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను. ఇది 3.5 మీటర్ తీసుకున్నాను, 3.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఎందుకు తీసుకున్నానంటే ఇది కొద్దిగా క్లాత్ హార్డ్గా ఉంది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్తే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందని. సో ఈ రెండు జాయిన్ చేశాక ఇలా దీని మధ్యలో నుంచి డోరీ ప్లేస్ చేసి డోరీ మీద నుంచి కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఇటు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాను. డోరీ మధ్యలో ప్లేస్ చేసి ఇలా 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా కార్నర్స్లో కట్స్ పెట్టుకున్నాను. సో దట్ టర్న్ చేసినప్పుడు మనకి ఆ కార్నర్స్ అన్నవి నీట్గా వస్తాయి కాబట్టి. సో ఇక్కడ నేను లోపల క్లాత్ పుష్ చేస్తూ బయటికి తీసేసాను. ఇక్కడ ఈ లోపల చూసారా పిల్లో షేప్లో ఉంది. సో ఈ లోపల మనం ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మీ దగ్గర ఏమైనా మిగిలిపోయి ఉంటే అలా ఇలా కట్ చేసేసుకొని ఇందులో ప్లేస్ చేసేసుకోండి. ఎంత కావాలంటే అంతే ప్లేస్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్లేస్ చేసుకున్నా సరే, మరీ ఎక్కువ అందులో కుక్ చేసినా సరే అంత బాగా కనిపించదు. సో కొద్దిగా చాలు. ఇలా కొద్దిగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రిమైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు స్టార్టింగ్లోని ఎండింగ్లోని రఫ్ చేసేయండి. సో దట్ మీకు అది స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా నేను ఇలా 4 లట్కన్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా. సో అయిపోయిందండి. ఓవరాల్ స్టిచ్ వేసుకొని కిందనంతా పీకో చేసుకున్నాక ఇది లుక్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.